నమస్కారం. జన్మలగ్నం కార్యక్రమానికి స్వాగతం. మనతో ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర నిపుణులు, దైవజ్ఞరత్న, శబ్ద తరంగ జ్యోతిష్య రూపకర్త, ఒబామా నుండి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్ ఛాంపియన్ అవార్డు గ్రహీత బ్రహ్మశ్రీ నల్లబుత్తుల ప్రసాద్ నాయుడు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీ జాతక సమస్యల పరిష్కార మార్గం కోసం స్క్రీన్ పై నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడండి. అలాగే వారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి. దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి. సమస్యలను అధిగమించాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అయిన ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. జన్మలగ్నం కార్యక్రమానికి స్వాగతం అండి. ధన్యవాదాలు. మన కార్యక్రమంలో ఎప్పుడు కూడా జాతక సమస్యలు అనగానే సమస్య ఎందుకు ఏర్పడింది, ఏర్పడడానికి గల కారణం ఇలా విశ్లేషణ చేస్తూ ఉంటారు. అలా చేస్తూనే రాశి ఫలితాలు, గోచార ఫలితాలు మాత్రమే కాదు, జన్మలగ్నానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు అంటుంటారు. అంటే ఒక వ్యక్తి జాతక పరిశీలన చేయడానికి ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, అవి తీసుకోవడం ద్వారా వారి సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందో వివరంగా చెప్పండి. చాలా కాలానికి చాలా చక్కటి ప్రశ్న వేశారమ్మా. అంటే యాక్చువల్గా ఇది మీ ఒక్కరిదే కాదు, కోటాను కోట్ల మంది జ్యోతిష అభిమానులందరికీ కూడా ఉపయోగపడే క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు ఒరిజినల్గా జ్యోతిష్యం అంటే ఏంటి అనే సబ్జెక్టును మర్చిపోయి, అంటే తెలియకనే వదిలేసి కొన్ని దశాబ్దాల నుంచి రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్నాం మనం. సో ఇప్పటికైనా కరెక్ట్ రూట్లో ప్రయాణం చేయాలి అనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఒక ప్రోగ్రాం మీదనే ఈ జనం వద్దకు జ్యోతిష్యం అనే టైపు ఈ జన్మలగ్న కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నాను. ఒక వ్యక్తికి జాతకం చెప్పడం అనేది ఆషామాషి విషయం కాదు. సింపుల్గా మీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ రాశిలో పుట్టారు అని అడిగి ఏదో సెప్టెంబర్ నుంచి బాగుంటుంది, ఏప్రిల్ నుంచి బాగుంటుంది, మే నుంచి బాగుంటుంది అనేది ఒక నెలలు చెప్పేసేయడము అనేది అంత ఈజీ కాదు. అలాగే ఏదో ఒక మీ పేరు ఏంది, పేరులో 4 అక్షరాలు బాగాలేవు, లేకపోతే 2 అక్షరాలు అట్ట అయిపోయినాయి, 2 అక్షరాలు ఇట్ట అయిపోయినాయి, దాంట్లో బాంబ్ బ్లాస్ట్ నంబర్లు ఉన్నాయి, లేకపోతే కిల్లింగ్ నంబర్లు ఉన్నాయి, అట్లాంటి ఏదో చెప్పేసి వాటిని స్పెల్లింగ్లు మార్చేస్తే మారిపోయే వ్యవహారం కాదు. ఒక వ్యక్తి జన్మించాడు అంటే అది ఆ వ్యక్తి యొక్క పూర్వజన్మ సుకృతానుసారము ఆయన తెచ్చుకున్న యోగ అవయోగాలను బట్టి, అవదోషాలను బట్టి ఆయన జాతకం అనేది ఒక అకౌంట్ రూపంలో ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఏర్పడి, ఆ బ్యాంక్ అకౌంట్లో ఒక పాస్బుక్ ఏ విధమైతే ఎంట్రీస్ వేసి మనకి ఇస్తారో అలాంటి ఒక పాస్బుక్ మనం తెచ్చుకుంటాం. అది ఒక ఉద్యోగస్తుడికి సర్వీస్ రిజిస్టర్ ఎలాగ ఉంటుందో ప్రతి వ్యక్తికి ఒక లైఫ్ రిజిస్టర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ లైఫ్ రిజిస్టరు మనం కనుక్కోవాలి అంటే ఏం చేయాలంటే ఆ వ్యక్తి ఏ జన్మ లగ్నంలో పుట్టాడు, అంటే ఆ వ్యక్తి జన్మించేటప్పుడు ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, లేకపోతే ఏ రాశి జరుగుతుంది అనే అంశాలు మనకు ముఖ్యం కాదు. ఆ వ్యక్తి జన్మ లగ్నం ఏంది, ఆ జన్మ లగ్నం అంటే అది కేవలం ఏదో ఒక ల్యాండ్ మార్క్ కాదు. అది ఆ వ్యక్తి యొక్క బాడీ రూపాంతరం చెందడానికి సంబంధించి, ఆ వ్యక్తి యొక్క శరీరం మీద అథారిటీ సంబంధించిన విషయం ఆ లగ్నం ద్వారా తెలుస్తుంది. అంటే ఆ వ్యక్తికి రాబోయే శరీర ఆరోగ్యాలు కానీ, లేదా ఆ వ్యక్తి అనుభవించే యోగాలు కానీ, ఆ వ్యక్తికి వచ్చే గుర్తింపు మర్యాదలు కానీ, ఇలాంటి ఎన్నో రకాల అంశాలని మనం తీసుకొని ఆ వ్యక్తికి మనం ఆపాదింప చేయాలి అంటే జన్మలగ్నం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం ఉంది, మన శరీరాన్ని మనకి అన్ని శరీరంలో ఎన్నో పార్ట్స్ ఉన్నాయి, లివరు, కిడ్నీసు, హార్టు, అంటే ముఖ్యమైనవి. అంటే ప్రతి అవయవము ప్రతి పార్టు ముఖ్యమే మనకి, కాబట్టి దాంట్లో ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటిని టెస్ట్ చేయాలంటే సపరేట్గా అన్ని అవయవాలను టెస్ట్ చేస్తే కానీ ఏ అవయవం బాగుంది, ఏ అవయవం బాగాలేదనే అంశాలు మనకి ఎట్లా తెలుస్తాయో, సో దానికి సంబంధించి ఇన్ జనరల్గా ఒక్కొక్క అవయవాన్ని మనం పరిశీలించుకోవాలంటే ఒక ఖరీదు ఉంటుంది. టోటల్ బాడీ చెకప్కి ఆఫర్లు పెట్టినట్టుగా ఒకలా ఉంటుంది. అంటే ఇక్కడ బాడీ చెకప్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆరోగ్య శాస్త్రరీత్యా, జాతక రీత్యా, జ్యోతిష్య రీత్యా ఈ జన్మలగ్నాత్తు ద్వాదశ భావాలు, అంటే మనకు ఉన్న అవయవాలలాగే లగ్నం అంటే శరీరము, లగ్నం తర్వాత స్థానం రెండో ఇల్లు కుటుంబ స్థానం, అంటే ఆ వ్యక్తి యొక్క వాక్స్థానము, ఆ వ్యక్తి యొక్క ధనము, ఆ వ్యక్తి యొక్క కుటుంబము, ఇలాంటి అంశాలన్నీ చూసుకోవాలంటే రెండో ఇల్లు.
అలాగే 3 తృతీయ స్థానము, అలాగే చతుర్థ స్థానం అంటే విద్యాస్థానము, మాతృస్థానము, గృహ వాహన స్థానము, సో ప్రయాణాలు ఇవన్నీ కూడా చతుర్థ స్థానంలో. అలాగే పంచమ స్థానం అంటే క్రీడా రంగము, వినోద రంగము, అలాగే వ్యక్తికి ఆపాదింపబడే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, మేధో సంపత్తి, ఇవన్నీ కూడా పంచమ స్థానం. అలాగే షష్ఠ స్థానం ఆ వ్యక్తికి వచ్చే రోగాలు, రుణాలు, ఆ వ్యక్తికి సంబంధించిన కోర్టు విషయాలు ఇట్లాగా. అలాగే 7వ ఇల్లు అంటే వివాహము, లైఫ్ పార్ట్నరు, బిజినెస్ పార్ట్నరు, కీర్తి ఇలాంటి. అలాగే 8 ఆయుష్ అంటే ఏ రకమైనటువంటి మరణం సంభవిస్తుంది, ఎప్పుడు మరణం సంభవిస్తుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే అంశాలు ఆ జాతకంలో ఉంటాయి. అలాగే భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానం, పూర్వ పుణ్యస్థానం అంటే తాత ముత్తాతల యొక్క ఆస్తులు, వాళ్ళ వారసత్వ సంపద ఏదైనా కానీ. సో ఇట్లా దశము అంటే ఎన్ని గుణగణాలు, ఏ స్థానాలు ఎట్లన్నా ఉన్నాయి, ఆ వ్యక్తికి అసలు ప్రొఫెషన్ ఉంటుందా ఉండదా, ఉంటే ఏ టైప్ ఆఫ్ ప్రొఫెషన్ ఉంటుంది, మరి ఈ ప్రొఫెషన్ ఏ రేంజ్లో ఉంటుంది, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి. అలాగే లాభస్థానం అంటే ఈ వ్యక్తి చేసే అన్ని కార్యక్రమాల మీద నుంచి వచ్చే లాభం, అది ఏ రకమైన లాభమైనా, ఒక ఫైనాన్షియల్ లాభమే కాదు, ఒక రెప్యుటేషన్ లాభం ఉండొచ్చు, గుర్తింపు గౌరవం లాభం ఉండొచ్చు. సో ఇట్లాంటి అంశాలన్నీ మనం ఈ ద్వాదశ భావాల ద్వారా ఒక వ్యక్తికి సంబంధించిన అంటే ఆ వ్యక్తికి ఇంకా పుట్టుక నుంచి మరణం వరకు అన్ని యోగాలు, అన్ని దోషాలు, అన్ని స్థితిగతుల్ని మనం చెప్పగలిగే ఒక స్థితి ఆ జన్మలగ్న రీత్యా వస్తుంది. మరి అంత సబ్జెక్ట్ ఉన్నదాన్ని మనం సింపుల్గా రాశి ఫలితాలు అంటే 10 కోట్ల మందికి సంబంధించిన రాశి భారతదేశ జనాభా ప్రకారం అయితే, ప్రపంచ జనాభా ప్రకారం అయితే 70 కోట్ల మందికి సంబంధించి మనం రాశి ఫలితాలు చెప్పడం అనేది మన దౌర్భాగ్యం. అర్థమైందండి. శరీరంలో ప్రతి అవయవానికి ఎంత ప్రాధాన్యత ఉందో మరి జ్యోతిషంలో పరిగణలోకి తీసుకొచ్చిన ప్రతి అంశానికి అంతే ప్రాధాన్యత ఉంది, జన్మలగ్నానికి మరింత ప్రాధాన్యత ఉందన్న విషయం చాలా వివరంగా చెప్పారండి. మొదటి కాల్ తీసుకుందాం. నమస్కారం, మీ పేరు చెప్పండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2 జనవరి 1992 అండి. సమయం చెప్పండి. తెల్లవారుజాము 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? నల్గొండ. 1 నుండి 9 లోపు ఒక సంఖ్య చెప్పండి. 7. ఓకే అండి. దేవేంద్ర గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ పరిశీలించి మీ లైఫ్ ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రసాద్ నాయుడు గారు చెప్తారు. మాట్లాడండి వారితో. 7 చెప్పారండి. ఓకే దేవేందర్, నమస్తే. ఓకే దేవేందర్, ఇప్పుడు నువ్వు అనురాధ నక్షత్రం 4వ పాదంలో పుట్టావు, వృశ్చిక రాశి అనే సంగతి తెలుసా నీకు? ఒకవేళ తెలియకపోయినా ఇబ్బంది లేదు, తెలిస్తే మాత్రం రాశి నక్షత్రం సంగతి మర్చిపోమని చెప్పడానికి. ఎందుకంటే అవి ఉపయోగపడని అంశాలు, అవి గుర్తుపెట్టుకొని అవి దృష్టిలో పెట్టుకొని ఎక్కడ వృశ్చిక రాశి సంబంధించిన ఫలితాలు చెప్తుంటే ఆడ వినడం, లేకపోతే ఎక్కడ వృశ్చిక రాశి ఫలితాలు కనిపిస్తే అక్కడ చదవడం, వాటిని చూసుకొని మురిసిపోవడం అనేది చేయబోకండి. మీరు జన్మించినటువంటి లగ్న రీత్యా మీరు ముందుకెళ్ళాలి. మీరు జన్మించిన లగ్నం వృశ్చిక లగ్నం, లగ్నాత్తు ఉన్న గ్రహాల పరిస్థితులు ఇవన్నీ పరిశీలిస్తే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న దశ మీకు కేతు మహర్దశ జరుగుతుంది. అంటే ఇక్కడ వాస్తవానికి మీ జాతకంలో పొజిషన్ ఎట్లా ఉందంటే, మీరు ఏది చేసినా అంటే ఇప్పుడు జస్ట్ 23వ సంవత్సరం రన్నింగ్లో ఉంది, మీకు చాలా ఏజ్ చిన్నదే అయినప్పటికీ కూడా మీకు ఫెయిల్యూర్స్ అనేది చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే అది ఏ అంశంలో, ప్రొఫెషన్లో కావచ్చు, కుటుంబ స్థానంలో కావచ్చు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఏది కూడా మీరు ఏది చేసినా స్టాండర్డ్ అనేది ఉండదు. అన్ని మార్పులు చేర్పులతోటి ఎప్పుడు ఏదో ఒక దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ ఉండకుండా అన్ని చేంజెస్ తోటి జరుగుతూ ఉంది. మరి మీ సమస్య ఎట్లా ఉంది ఇప్పుడు? మీరు ఈ ప్రాబ్లమ్స్ అయినా ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఏంటి ఓకే ఓకే. అంటే ఇవన్నీ కూడా జనరల్గా మీకు మీ జన్మ లగ్న రీత్యా లగ్నాధిపతి 2nd హౌస్లో రాహుతో కలిసి అలాగే రవితో కలిసి కంబస్ట్ అవ్వడము. అంటే కంబస్ట్ అంటే రవికి 12 డిగ్రీల్లో ఉండే ఏ గ్రహమైనా కూడా తన ఉనికిని కోల్పోయి మెల్ట్ అయిపోద్ది.
ఆ మెల్ట్ అయిపోవడం వల్ల ఆ గ్రహం యొక్క పవర్ నిల్లైపోతుంది ఆ జాతకంలో. అట్లా ఇప్పుడు మీకు లగ్నాధిపతి అయినటువంటి కుజుడు అటు రాహుగ్రస్తమయ్యాడు, గ్రహణంలోకి వెళ్ళాడు, ఇటు రవిగ్రస్తమయ్యి కంబస్ట్ అయ్యాడు. అంటే టోటల్గా మీ యొక్క ప్రయత్నాలు అనేది ఎప్పుడూ కూడా సక్సెస్ కాకుండా ఉండేటువంటి ఆటంకము జాతకంలో ఏర్పడి ఉంది. అందువల్ల ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అది. దాన్ని రెక్టిఫై చేసుకోకుండా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని పిలిచే పేరేంటి? ఎక్కువ మంది ఏమని పిలుస్తారని? దేవేంద్ర ఏమని పిలుస్తుంటారు? ఫుల్గా పిలుస్తారా దేవేంద్ర అని? ఓకే, ఇప్పుడు మీకు ఆ దేవేంద్ర అనే సౌండ్ వైబ్రేషన్ ఆ పేరులో ఉండే ఆ పిలుపులో రవి పవర్ ఉంది. ఆ రవి పవర్ కూడా జాతకంలో మీకు బ్యాడ్గా ఉండడం వల్ల అన్ని ప్రతి అంశంలో బేసిక్ అడుగులోనే హంసపాదు అంటాం కదా, అలాగా అన్ని స్టార్టింగ్లోనే మీకు క్లోజింగ్లో వస్తుంటాయి. అందువల్ల మీరు ఏది ముందుకెళ్ళేటువంటి సమస్యల్లో సతమతం అవుతుంటారు. దీనన్నిటికన్నా ఇంకా ఎక్కువ కారణం మీకు ఏది కూడా సాటిస్ఫాక్షన్ రాదు. అంటే సాటిస్ఫాక్షన్ అనేది అంటే ప్రతిదానికి ఏదో ఒక రేంజ్లో సాటిస్ఫాక్షన్, ఒక రేంజ్ దాటిన తర్వాత మనం సాటిస్ఫై కాక తప్పదు. అంతేగాని మనం ఇంకా ఏదో చేయాలంటే అది అనుకోవడం ఓకే కానీ జరగదు. అట్లాగే మీకు ప్రతిదానికి కూడా ముందు మానసికంగా ఏది స్టెబిలిటీ లేకపోవడం అనేది ఇంకొక రాంగ్ యోగం. అంటే రాంగ్ యోగం అంటే అదొక దోషం కూడా ఒక యోగం అన్నమాట జాతకంలో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ యొక్క దోషాలు ఒకసారి ప్లస్ అవుతుంది, ఒకసారి మైనస్ అవుతుంది. అంటే రెగ్యులర్గా ఏ దోషం కూడా రెగ్యులర్గా మైనస్ కాదు, ఏదో ఒక సందర్భంలో అది ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎక్కాల్సిన బస్సు టైంకు మనం మిస్ అవ్వడము, లేకపోతే ఏదో రకంగా బస్సు మిస్ అయ్యాము, తాత్కాలికంగా నాకు బ్యాడ్ అంటే అప్పుడు అనుకుంటాం మనం బ్యాడ్ అని. కానీ ఆ బస్సు ఉదయాన్నే పేపర్లో పలానా దగ్గర పడిపోయింది, ఎంతమంది దుర్మరణం చెందారంటే అప్పుడు సంతోషపడతాం, అబ్బా బస్సు మిస్ అయింది నా యోగం అని. అంటే నిన్న బస్సు మిస్ అయినప్పుడు దోషం అనుకున్నాం, మార్నింగ్ యోగం అనుకుంటున్నాం. అంటే ఆ సిచ్యువేషన్ బట్టి మారిపోద్ది. అలాగే ఇప్పుడు మీ జాతకంలో కాలసర్ప దోషం అంటే రాహుకేతువుల మధ్యలో అన్నీ అరెస్ట్ అయిపోయి అదొక దోషము, కుజుడు కంబస్ట్ అయిపోయి ఇదొక దోషము, కుజుడు రాహుతో మెల్ట్ అయిపోయి అంటే రాహు గ్రహణం అయిపోయి ఇదొక దోషము. సో ఇలాంటి దోషాలు పేరులో ఉండే ఒక రవి జాతకంలో వీక్గా ఉండడం, ఇవన్నీ కూడా మీకు దోషం అయ్యి మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. దీన్ని మార్చుకోవడానికి పేర్లలో స్పెల్లింగ్లు మార్చుకోబడలేదు, లేకపోతే వేరే ఇంకే రత్నాలు ధరించుకోబడలేదు, లేకపోతే రుద్రాక్షలు ధరించుకోబడలేదు. మీరు ఈశ్వరుడికి సంబంధించిన అంశలో జన్మించున్నారు. ఈశ్వరుడికి సంబంధించినటువంటి మంత్రాలు ప్రతిరోజు ఒక అరగంట వినండి. నెలకొకసారి ఈశ్వరుడికి అభిషేక పూజలు జరిపించండి కంపల్సరీ. అంటే మీకు 23 అయిపోయి 24 వచ్చాక ఖచ్చితంగా మీకు ఆ చేంజెస్ అనేది వస్తాయి, శుభ ఫలితాలు వస్తాయి, మీరు ముందుకెళ్ళే ఒక అవకాశం ఖచ్చితంగా ఉంది. వీటితో పాటుగా సర్పదోష నివారణ కూడా ఖచ్చితంగా చేసుకుంటే లైఫ్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా ఉన్నత స్థితికి మీరు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సర్పదోష నివారణపై సంపూర్ణ వివరాలకి ఆ గైడెన్స్ కోసం ఒకసారి కాల్ చేసి మీరు వివరాలు పొంది అవి చేసుకోండి, మంచి లైఫ్ అనుభవించండి. ఓకే అండి. రాశి ఫలితాలు, గోచార ఫలితాలు మాత్రమే కాదు, వ్యక్తిని జీవితాంతం ప్రభావితం చేసే దోషాలు, దశలు, యోగాల గురించి తెలియచెప్పేదే జన్మలగ్నం. మరి మీరు కూడా పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, దోషాలు, దశలు, యోగాల గురించి తెలుసుకోవాలి, సమస్యలు ఏర్పడడానికి గల కారణం విశ్లేషింప చేసుకుని పరిష్కార మార్గం పొందాలనుకుంటే ప్రసాద్ నాయుడు గారిని నేరుగా సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న వారి ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా సమస్యలు వివరించి పరిష్కార మార్గం పొందే అవకాశం సొంతం చేసుకోవచ్చు. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మరి అలాగే మరి ఈరోజు కార్యక్రమంలో రాశి ఫలితాలు, గోచార ఫలితాలు కాకుండా ఏది ప్రాధాన్యత ఇవ్వాలో చెప్తూనే మరి పేర్ల గురించి అన్నారు, పేర్లో ఉండే నెంబర్స్ గురించి మాట్లాడారు కదా. అంటే పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పండి. మరి ఈరోజు ఇప్పుడు పిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ నిర్ణయం అంటే ఇప్పుడు దాకా మనకు అలవాటు ఉండే అంశం ఏంటంటే పుట్టిన రోజు అంటే పుట్టిన ఆడావిడ అయిపోయిన తర్వాత మా పాపో బాబో పలాని డేటు పలాని టైంలో పుట్టారు అని సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి ఆ రోజు ఏ నక్షత్రం జరుగుతుందో ఆ పలానా నక్షత్రంలో పుట్టారండి, పలానా నక్షత్రంలో పుట్టారు, పలానా పాదంలో పుట్టారు, అందువల్ల మీరు ఈ అక్షరంతో ప్రారంభం వచ్చేట్టుగా మీరు ఒక పేరు పెట్టుకోండి అని జన్మనామం అని ఒక పేరు చెప్తారు.
జన్మనామం అనేది ఇప్పుడు మనం ఏదో జాతోనో చాతోనో కాతోనో ఏదో పెట్టేసుకుంటాం. వ్యవహార నామం అనేది ఇంకోటి, అంటే మనం జనరల్గా వాడుకలో పిలుచుకోవడానికి పెట్టుకునే పేరు వ్యవహార నామం. అంటే జన్మనామం ఏది పెట్టాలో తెలుసుకొని అది వదిలేసి వ్యవహార నామంలోకి వెళ్తారు. సో ఇక్కడ ఈ రెండు తప్పేం కాదు, జన్మనామం పెట్టుకోవాల్సిన అవసరం కంపల్సరీగా లేదు. సో దాని గురించి ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ అక్షరంతో పెట్టాలా అనే అంశం అసలు అవసరం లేదు. వ్యవహార నామం అంటే మనకి ఏదో ఒక ఇష్టమైన పేరు, లేకపోతే మనకి దైవం పేరు, లేకపోతే మన పెద్దవాళ్ళు ఇష్టమైన ఉంటే వాళ్ళ పేరు కలిసి వచ్చేట్టుగా ఏదో ఒక పేరు పెట్టుకొని మనం పిలుచుకోవడం, వాడుకలో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ పేరులో ఉండే ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తికి అంటే ఇప్పుడు ఒక పేరు అనేది ఎంతోమంది పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఆ పేరుని మనం ఉచ్చరించినప్పుడు ఎప్పటి నుంచి ఆ పేరు వాళ్ళకి నామకరణం చేసినప్పటి నుంచి, అంటే దాదాపు కొంతమంది 21వ రోజే చేస్తారు, కొంతమంది 3వ నెలలో చేస్తారు, కొంతమంది 6వ నెలలో చేస్తారు. మొత్తానికి సంవత్సరం లోపల ఏదో ఒక పేరు అనేది పెట్టేసి ఆ శిశువుని పిలవడం మొదలు పెడతాం. అంటే ఆ శిశువుని మనం పిలిచేటప్పుడు ఆ పేరు ఇది నాది అని రికగ్నైజ్ అయిపోద్ది. ఆ శిశువు రికగ్నైజ్ అయిపోయిందంటే ఏంటి, వాళ్ళ బ్రెయిన్లో అక్కడ ఇది ఫిక్స్ అయిపోద్ది. అక్కడి నుంచి మనం ఎప్పుడు ఎన్నిసార్లు పేరు పిలిచే కొద్దీ దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, నవ్వుతారు. అంటే దానికి సంబంధించిన వాళ్ళు మనం పిలిచిన దానికి వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుంది. అంటే అది ఏ రేంజ్లో అది తయారవుద్దంటే వాళ్ళ యొక్క అంటే మైండ్ నిర్మాణంలోనే దానికి సంబంధించిన ఆ పేరులో ఉండే పవర్ ఏదైతే ఉందో ఆ పవర్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి దానికి సంబంధించిన అలవాట్లు, దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన కుశలత, బుద్ధి వ్యవహారం కూడా నడుచుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ పేరులో ప్రతి పేరులో కూడా ఒక గ్రహం ఉంది. అది ఏ పేరైనా సరే ఆ గ్రహము వాళ్ళ జాతకంలో ఎక్కడున్నది, అది యోగకారకంగా ఉంటే యోగకారకమైన అంశాల్లోకి తీసుకెళ్తుంది వాళ్ళ ఆలోచనలు. అది బ్యాడ్గా ఉందంటే బ్యాడ్కు సంబంధించిన ఆలోచనలు తీసుకెళ్తుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మా బాబు చెప్పిన మాట ఎందు, మా బాబు ఎట్లా అంటాడు, ఇట్లా మనం చాలా రిపోర్ట్స్ వింటుంటాం చిన్నపిల్లల మీద. వీటన్నిటికి కూడా కారణం ఆ పేరులో ఉండే ఎఫెక్ట్. అంటే ఇప్పుడు మనం తెలియకుండా అది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఒక కర్రీ ఇంట్లో కూర చేసాము, ఉప్పు పులుపు కారం ఎక్కువైంది, అది ఎప్పుడు తెలుస్తుంది, చూస్తే తెలియదు ఆ పదార్థం. మనం ఎప్పుడైతే నేల మీద పెట్టుకుంటాం అబ్బా కారంగా ఉంది, లేదా అబ్బా పులుపుగా ఉంది, ఉప్పుగా ఉంది అని చెప్తాం. అంటే ఆ టేస్ట్ మనకు వచ్చినప్పుడు. అలాగే ఇప్పుడు ఈ పేరు పెట్టినప్పుడు మనకు తెలియదు, ఫర్దర్గా వాళ్ళ ప్రవర్తన వల్ల మనకు అది తెలుస్తుంది. కానీ ఈ ప్రాబ్లము పేరు వల్ల అనేది మనం గుర్తుపెట్టుకోం. ఏదో వాళ్ళకి చెప్పిన మాట ఎండవలేదనే ఒక కాన్సెప్ట్లో వెళ్తున్నామే కానీ ఈ పేరు రియాక్షన్ వచ్చి ఆ జాతకంలో ఆ గ్రహం పనికి రాకుండా ప్రాబ్లం వస్తుంది అనేది తల్లిదండ్రులకి అవగాహన లేని విషయం. కాబట్టి పిల్లలకి పేరు పెట్టేటప్పుడు ఎటువంటి రియాక్షన్స్ లేకుండా ముందుగానే ఏ గ్రహం వాళ్ళకి అనుకూలంగా ఉంది అనేది ముందు తెలుసుకొని ఆ గ్రహ శబ్దం వచ్చే పేరు పెట్టుకుంటే వాళ్ళ యొక్క భవిష్యత్తే కాదు, వాళ్ళకు సంబంధించిన అన్ని అంశాలు చాలా చక్కగా ఉంటాయి, వాళ్ళకు మంచి లైఫ్ అనేది వస్తుంది. అర్థమైందండి, చాలా వివరంగా చెప్పారండి. ఒక కాలర్ ఎదురు చూస్తున్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం, మీ పేరు? నా పేరు దేవన్. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20 4వ నెల 4 1985. ఓకే, పేరు మరొకసారి చెప్పండి. చల్లాదేవి. ఓకే, సిహెచ్ దేవి. అర్థమైందండి. పుట్టిన సమయం చెప్పండి. అదే మేడం, ఏదైనా కరెక్ట్ ఉన్నా ఒకసారి దేవి గారు నేను చెప్పేది వినండి. 24/1985 డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు కదా, పుట్టిన సమయం చెప్పండి. రాత్రి 8 నుండి 10 మధ్యలో. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? తూర్పుగోదావరి జిల్లా. ఓకే, 1 నుండి 9 లోపు ఒక సంఖ్య చెప్పండి. 5 మేడం. 5. ఓకే, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పరిశీలించి ప్రసాద్ నాయుడు గారు వివరాలు చెప్తారు. ముందుగా వారితో మాట్లాడండి. ఓకే అమ్మా దేవి గారు. ఏమ్మా దేవి? చల్లాదేవి. ఓకే, అట్లా పిలుస్తారా మిమ్మల్ని? మరి చల్లాదేవి అని నొక్కి చెప్తున్నారు, నొక్కి వక్కానిస్తున్నారు.
ఇప్పుడు మనకి చల్ల అనేది అవసరం లేదు, మిమ్మల్ని పిలుస్తారా అందరూ ఆ విధంగా? దేవి. ఓకే అమ్మా, ఇప్పుడు మీరు అశ్విని నక్షత్రం 4వ పాదంలో జన్మించారు, అందువల్ల రాశి మేషరాశి అంటారు. మరి ఈ నక్షత్రము రాశి అనేది దేనికి పనికిరాని అంశాలు, వాటి గురించి వదిలేస్తే మీరు జన్మించినటువంటి లగ్నము వృశ్చిక లగ్నము. అంటే ఇంతకుముందు లగ్నం కూడా వృశ్చిక లగ్నమే, ఇప్పుడు మీది వృశ్చిక లగ్నమే. కాకపోతే ఆ వృశ్చిక లగ్నానికి ఈ వృశ్చిక లగ్నానికి తేడా ఏంటంటే ముందు మీ మైండ్ మీ దగ్గర ఉండదు. కరెక్టేనమ్మా? చెప్పండి దేవి గారు. అవునా? మీకు మీరే శత్రు, ఎవరేం చేయరు మిమ్మల్ని, మీకు మీరే చేసుకుంటారు. ఏనుగు నెత్తిన ఎవరు మట్టేయరంట, ఏనుగు తన నెత్తిన తనే వేసుకుంటుంది. అందువల్ల మీకు అనుమానం, ప్రతిదీ అనుమానమే, ప్రతిదీ ఆవేశమే, ప్రతిదీ భయానక ఆలోచనలు క్రియేట్ చేసుకోవడం, పెంచి పోషించుకోవడం, రోజు డెవిల్ మైండ్ లాగా తయారు చేసుకోవడం. మరి ఇట్లాగా ఆలోచిస్తా ఇట్లాగా అన్నిటికీ డౌట్లు పడుతుంటే మరి మీరు సుఖశాంతులతో ఎట్లా ఉంటారమ్మా? దాని తగ్గట్టు ఇప్పుడు మీకున్న అంశాలు కుటుంబ వ్యవహారం, కుటుంబ వ్యవస్థ బాగా ప్రాబ్లంగా ఉంది, మరి అలాగే సంతాన వ్యవస్థ ప్రాబ్లంగా ఉంది. మరి ఎట్లా ఉందమ్మా మీ సమస్యలు? చెప్పండి, మీ లైఫ్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు నేను అన్న కుటుంబ సమస్యలు అదే అమ్మా, ఇప్పుడు ఇక్కడ మీ జాతకంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రతికూల అంశాలు అయినాయి మీకు. ఎందుకంటే జన్మలగ్న రీత్యా లగ్నంలో శని ఉండడము, ఈ శని ఏంటంటే చతుర్థాధిపతి, ఏదన్నా భూములు ఇవన్నీ ఉన్నా కూడా మీకు ఉండకుండా అయిపోతుంటాయి. అలాగే పంచమ స్థానంలో బుధ శుక్రులు ఉండడం, బుధ శుక్రులు అక్కడ బుధుడు నీచయింది, శుక్రుడు ఉచ్చయింది. అంటే ఒక నీచగ్రహము ఒక ఉచ్చగ్రహము కలిసి పంచమ స్థానంలో ఉండడం మీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా నిల్ చేసేస్తుంటుంది. ఆలోచనలకి పవర్ ఉండదు. ఇప్పుడు విత్తనాలు మొలకెత్తాలంటే లోపల ఆ జీవ పదార్థం ఉండాలి. మీ ఆలోచనలు సక్సెస్ కావాలంటే దాంట్లో యోగ పదార్థం ఉండాలి మీ జాతకంలో. సో యోగ పదార్థాలు లేని దానివల్ల మీకు అన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. దీనికి మెయిన్ కాజ్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు చంద్రమహర్దశ జరుగుతుంది. మరి ఈ చంద్రమహర్దశ కూడా మీకు రకరకాలైనటువంటి మానసిక ప్రాబ్లమ్స్, మానసిక సమస్యలు, రకరకాలైనటువంటి కష్టాలను పెట్టేదానికి జరుగుతూ ఉంది దశ. కాబట్టి ముందు మీరు ఈశ్వరుడికి సంబంధించిన మంత్రాలు వింటూ నెలకొకసారి ఈశ్వరుడికి అభిషేక పూజలు చేస్తూ ఉండండి. ఆటోమేటిక్గా ఆ యొక్క శబ్దాలు వినడం అనేది మీ బాడీలో, మీ మైండ్లో అన్నీ కూడా శుద్ధి చేసి మీకు ఒక శక్తిని ఇస్తుంది. అప్పుడు కానీ మీకు స్థిమితము, సరైన ఆలోచనలు అనేది మన దేహంలో నుంచే వస్తాయి కానీ బయట నుంచి రావు. మన యోగం అనేది మన బాడీలో నుంచే ఉద్భవిస్తుంది. ప్రతిదీ కూడా మన బాడీలో నుంచి ఉద్భవిస్తుంది. అందుకే మనం ప్రతిసారి నేను మంత్రాలు వినమని చెప్పడం ఎందుకంటే మన ప్రతి ఒక్క బాడీలో నవనాడులు అనేవి ఉంటాయి అంశాలు. ఈ నవనాడుల్ని శుద్ధి చేసుకోవడం అనే అంత దానికి మించిన పరిహారం ఇంకొకటి లేదు. ఎందుకంటే ఆ శబ్దాలకి, ఆ శబ్దం వినడానికే ఆ నవనాడులు శుద్ధి అయ్యి మన దేహాన్ని ప్రభావితం చేసి మన దేహంలో నుంచి మంచి యోగాలు, జీవయోగాలు వచ్చేదానికి ఆస్కారం వస్తుంది. మీరు చేయండి ఖచ్చితంగా. ఇప్పుడు మీకు ప్రజెంట్ 30వ సంవత్సరం జరుగుతుందమ్మా. 31 నుంచి అంటే రేపు ఏప్రిల్ తర్వాత నుంచి మీకు మంచి యోగం అవుతుంది. ఈ దేవి అనే పిలుపు బాగానే ఉంది కానీ మీకు అనుమానం, ప్రతిదీ అనుమానం, ఏదో ఒక శంక అనేది ఉంటుంది. ఆ శంక వల్ల మీరు ఏది చేయలేక ముందుకు పోలేకున్నారు. ఆ శంక పోవడానికి ఇవన్నిటికి కూడా ఈ రెమెడీ ఒక్కటే మీకు సరిపోతుంది. వీలుంటే మీకు దొరికితే సముద్ర ముత్యం అంటే స్వాతి ముత్యం ఒరిజినల్ అమ్మ. ఇప్పుడు బయట దొరికే ముత్యాలు ఏవి కూడా ఒరిజినల్ కాదు. సముద్ర ముత్యం దొరికితే తీసుకొని కుడి చేతి చూపుడు వేలికి ధరించండి. అది లైఫ్ లాంగ్ మీకు ఉపయోగపడే ఒక రత్నం అది. అంటే ఇక్కడ ఆ రత్నం వల్ల మీకు యోగాలు లేని యోగాలు రావు. మీ జాతకానికి సపోర్ట్ చేసే రత్నం అది. అంటే మీ జాతకాన్ని కంట్రోల్ చేసి మీకున్న యోగాల్ని మీకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందే కానీ లేని యోగాలు తెచ్చి ఇవ్వడానికి అది లైసెన్స్ ఏం కాదు.
మీరు దాన్ని ధరిస్తే మీ జాతకం మీ యోగం ప్రకారం బ్రైట్గా ఉండేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అది చేయండి అమ్మా, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే అండి. ఏ గ్రహాలు యోగిస్తాయి, ఏ దశలు బాధిస్తాయి, ఏ రెమెడీ మీకు అదృష్టాన్ని అందిస్తుంది, మీ గమ్యాన్ని భాగ్యం వైపు నడిపిస్తుంది తెలియచెప్పేది జన్మలగ్నం. మరి మీరు కూడా ప్రసాద్ నాయుడు గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, జాతక సమస్యలు అధిగమించాలి, పరిష్కార మార్గం పొందాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రసాద్ నాయుడు గారు, మరి ఈరోజు కార్యక్రమంలో నిజంగా జాతక పరిశీలన ఏ అంశాలను ఆధారంగా పరిగణలోకి తీసుకుని చేయాలి, అలాగే పేర్లు పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా వివరంగా చెప్పారండి. చాలా సంతోషం, ధన్యవాదాలు. మంచిది. ఇది ఈనాటి జన్మలగ్నం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. చందన జ్యోతిషాలయం, KPHB కాలనీ, 3rd phase, నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 8186895100, 9553368285, 93472